असल फिसल गया अंटाరు उर्दूలో असल फिसल गया भाई आपको समझ में नहीं आ रहा जानबूझ के बोल रहे हैं या बिना ऐसे ही बोल रहे हैं ఇట్లా మొత్తం ప్రాజెక్టునే కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ అన్నారం సుందిల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టిన మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు మీరు 512 టీఎంసీలు తీసుకెళ్ళమని పోనీ అదే అనుకుందాం ఆ 299 టీఎంసీలు అన్న 10 సంవత్సరాలలో ఎప్పుడైనా వాడినవా మొన్న మొదటిసారి మేము వచ్చినాక 286 టీఎంసీలు వాడినవా ఈ 10 ఏళ్లలో నువ్వు కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ కోయిల్సాగర్ కానీ ఎస్ఎల్బీసీ కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్ళను వాడుకునేటోళ్ళం కదా ఈరోజు ప్రతి సంవత్సరం 700 పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందనంటే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి మీరు ఈరోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్ ముచ్చమర్రి పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్లు ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించుకోవడానికి ప్రాజెక్టులు కట్టారు 10 ఏళ్లలో ఇద్దరు పల్లికలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు మొత్తం కలిపితే కల్వకుర్తి రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా 2 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడైనా మీకు చెప్పినాడు జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయ లేదు తల ఆడబెట్టుకుంటామని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాడు జూరాల అనేది హెడ్ కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్లో పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమర్రో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి అక్కడి పోగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారి దోపిడీ చేస్తాం లారీలో లోడ్ పోతూనే ఉంటుంది లారీ చిన్న పోతూనే ఉంటాయి పైనుంచి సంచులు మాయమైతూనే ఉంటాయి ఇవాళ రాయలసీమ లిఫ్టు పోతిరెడ్డిపాడు ఇవాళ ముచ్చమర్రి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి ఎక్కడ పోయినా తెల్లారిలో చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది తెల్లారి వరకాల కాలి కుండలాగా కనిపిస్తుంది దీనికి కారణం పోతిరెడ్డిపాడు కదా నువ్వు చేసిన కుంపటి కదా రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా ముచ్చమర్రి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూర్చున్నది నువ్వే కదా ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్టు ఉందా ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ను కృష్ణా మొత్తం కొలగొట్టిరు వాళ్ళు అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కిందికి పోతూనే ఉన్నాయి ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు సరిగ్గా చూడు రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు వాళ్ళు వీళ్ళు కాదు చంద్రశేఖరరావు గారు చెప్పారు 3,000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు అందుకే మీడియా మిత్రులారా ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది ఇది భగవంతు సంధానం అంబికా దర్బార్ బత్త అన్నట్టుగా ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్ళు నాకని అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు అందరినీ కలుస్తాం అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే ఇది మనం గ్యాప్ పెంచుకోవడం దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల
ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు.